నమస్తే, నేను కిషోర్. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నేపథ్యంలో సమావేశానికి హాజరైన మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు ఇంటలెక్చువల్ ఫోరం సమావేశానికి హాజరయ్యారు కదా, ఇక్కడ జరిగిన సంఘటన అంటే ఇప్పుడు అంతకుముందు చాలా బీసీల గురించి కొట్లాడే సంఘాలు ఉన్నాయి. బీసీ సంఘాలు కావచ్చు, తర్వాత ఇట్లా జర్నలిస్టుల ఫోరం టైప్లో మా సూర్యరామరావు అన్న కావచ్చు, అటు రిటైర్డ్ ఐఏఎస్లు కావచ్చు, సింహాద్రి గారు కావచ్చు, ఎంతోమంది ఇండివిజువల్గా చేస్తూ పోయారు. ఈసారి ఒక వేదికకు వచ్చి ఈ వేదిక ద్వారా కులగణన చేయాలి, ఓన్లీ బీసీ కాదు అన్ని కులగణన చేయాలి. మరి కులగణన తర్వాత ఎవరి కులం ఎంత ఉంది, బయట ఉద్యోగాల్లో కానీ, రాజకీయంలో కానీ, కాంట్రాక్టర్లో కానీ, మరి ఏ స్థాయిలో ఆర్థికంగా స్థితిగతులు ఎట్లున్నాయి, రాజ్యాంగం అంటే ఇదేనా, రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం జరగాలి, ఎందుకు జరుగుతలేదు, మనం ఎందుకు చైతన్యం కావట్లేదు అనే దిశగా ఒక వేదిక ఏర్పాటు కావడం అనేది చాలా సంతోషకరం. అందరూ ఒక కమిట్మెంట్తో ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా కమిట్మెంట్తో. ఇప్పుడు ఇన్ని రోజులు మనం కొట్లాడుకొని మోసపోయాం, ఇప్పుడు మోసపోవద్దు, ఐక్యంగా ఈ జాతిని బాగు చేద్దాం. ప్రపంచంలో దేశంలో అందరూ సమానం, పుట్టిన జనం ఏదో కులంలో పుట్టిన పాపానికి మరి ఈ జన్మలో మనం అనుభవించాలన్నా, లేదా మనుషులందరం ఒకటిగా ఉండాలన్నా, సమానత్వంగా ఉండాలి. సమానత్వం ఉండాలి, ఏం చేయాలి, రాజ్యాంగబద్ధంగానే మాకు కావాలనే దాని మీద చర్చ జరగడం చాలా సంతోషం. రాజకీయం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్ని అంశాల్లో మేము ఎవరు గుంజుకునేది లేదు. మన హక్కులు మనకు కావాలా, మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన ప్రకారం కావాలా, ప్రభుత్వాలు ఇచ్చిన మాట నెరవేర్చాలని దాని మీద చర్చ. కొత్తగా డిమాండ్ కాదు, మీరు అన్నావు గవర్నమెంట్ అధికారం ఇచ్చినాం మా చెయ్యి. దేశంలో కూడా ఇంతమంది ఓట్లు వేస్తే దేశ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఒక శాఖ ఉండదా, మంత్రిత్వ శాఖ ఉండదా అనే దాని మీద చర్చ. అయితే మీరు గతంలో మంత్రిగా పనిచేయడం జరిగింది, రాష్ట్రం పైన మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, కులాలు ఎన్ని ఉన్నాయని ఉంటుంది. అయితే ఈ ఇంటలెక్చువల్ ఫోరంకి ఏమైనా సజెషన్స్ చేసినాం, అంతా మేము ప్రయత్నం చేసినాం. ఎవరైతే గట్టిగా ఈ పేద జాతి బాగుపడాలని ప్రయత్నం చేస్తుందో పెద్దోళ్ళందరూ ఐక్యమే ఈయన ఎట్లా కూడా కొట్టాలరా, ఈయన గొంతెట్లు నొక్కాలని ప్లాన్ చేస్తారు. అది మా విషయంలో కూడా జరిగింది. అది ఒకసారి జరగవచ్చు, ఏం అయ్యేది ఏం లేదు. అంబేద్కర్ గారు కూడా ఓడిపోయిండు, మళ్ళీ గెలిచిండు, మొత్తం రాజ్యాంగమే రాసిండు. పూలే గారు కూడా ఎంతో అవమానాలు పడ్డాడు, మళ్ళీ పైకి వచ్చిండు. గాంధీ మహాత్ముడు కూడా ఎంతో అవమానాలు పడ్డాడు, మళ్ళీ స్వాతంత్రం తెచ్చిండు. అయినా మేము జయిస్తాం, అందరికీ న్యాయం చేస్తాం. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ముందుకెళ్ళాలంటే ఎటువంటి సాధన చేస్తే ముందుకెళ్తాం? నిస్వార్థంగా ఉండాలి, రాజకీయంగా ఆకాంక్ష లేకుండా ఒక టీం వర్క్ చేస్తే ఎవరెవరికి ఎక్కడ నష్టం జరుగుతుందో వాళ్ళకు లాభం చేసేటట్లు ఈ వేదిక ఉండాలి. అప్పుడు ఆశయాలు నెరవేరుతాయి. థ్యాంక్ యూ మాజీ మంత్రి గారు. ప్రధానంగా చూసుకుంటే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏదేమైనా నిస్వార్థంగా పనిచేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అధికారంలోకి రావడానికి ఖచ్చితం అని శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న నేపథ్యం.